అందరికీ నమస్కారాలండి. భారతదేశం పౌరుషాల పోరుగడ్డ. లెక్కలేనంతమంది వీరులకు జన్మనిచ్చినటువంటి వీరమాత మన భరతమాత. ఈరోజు అలాంటి భరతమాత ముద్దు బిడ్డ అయినటువంటి తానాజీ మాల్సూరే యొక్క గాథను మీతో పంచుకోవాలని అనుకుంటున్నానండి. విదేశాల నుండి వచ్చి ఈ దేశం యొక్క సంస్కృతిని నిర్వీర్యం చేస్తున్నప్పుడు, మహిళలపై మానభంగాలు చేస్తూ రాక్షసంగా ప్రవర్తిస్తున్నప్పుడు, పసిపిల్లలను చూడకుండా పైకి ఎగరేస్తూ కత్తులతో పసిపిల్లలను నరికేస్తున్నప్పుడు, గోవులను నట్ట నడివీధిలో నరికేస్తూ ఈ దేశం యొక్క సంస్కృతిని కించపరుస్తూ కరాల నృత్యం చేస్తున్నప్పుడు, ప్రజలంతా కూడా దేవుడా మాకెవరు దిక్కు అంటూ నిరాశ నిస్పృహలతో మగ్గిపోయినప్పుడు, నేనున్నానంటూ ముందుకు వచ్చాడు వీర శివాజీ. శివాజీ నహీ హోతాతో పూరా హిందుస్థాన్ కా సున్నతి హోతాతా అనేటువంటిది మనం వింటూ ఉంటాం. శివాజీకి ఇట్లా జన్మించకపోయి ఉండినట్లయితే భారతదేశం అంతా కూడా సుంతి జరిగి ఉండేది, ఇస్లాం మయమై ఉండేటువంటిది అనేటువంటి విషయాన్ని విదేశీ చరిత్రకారులు రాశారు. అది ఆ రచన ద్వారా మనకు తెలుస్తుంది. మరి శివాజీ ఇంత గొప్పవాడు కావడానికి ప్రధాన కారణం వాళ్ళమ్మ జిజియామాత. జిజియామాత మిగతా తల్లుల మాదిరిగా తన బిడ్డకు కేవలం ఉగ్గుపాలు రంగరించి పోయడం మాత్రమే కాదు, ఆటలు ఆడిపించడమే కాదు, ఉగ్గుపాలతో అర్జునుడు, అభిమన్యుడు, కర్ణుడు ఇలాంటి మహావీరుల యొక్క గాథలను రంగరించి పోసేది. ఇతిహాసాల్లోని మహావీరుల యొక్క గాథలను, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి భరతమాత ముద్దు బిడ్డల యొక్క సాహస గాథలను, శౌర్య గాథలను, వారి యొక్క పరాక్రమాన్ని ఉగ్గుపాలతో రంగరించి శివాజీకి ఔపోసన పట్టింది జిజియామాత. ఇలా జిజియామాత తను బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చే వరకు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలను, అకృత్యాలను, ఈ విదేశీయుల వల్ల జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. తన తండ్రికి చెప్పుకుంది, నిస్సహాయుడు ఏం చేయలేకపోయాడు. భర్తకు చెప్పింది, భర్త కూడా ఆ విదేశీయుల యొక్క కొలువులో సర్దార్ నౌకర్ చేస్తుండేటువంటి వాడు, అతను కూడా ఎదిరించలేకపోయాడు. ఈరోజు నా జాతికి జరుగుతున్నటువంటి అవమానానికి, ఈ విధ్వంసానికి పరిష్కారాన్ని నేను ఖచ్చితంగా కనిపెట్టాలి, ఆ పరిష్కారము నేనే చూపించాలి అని దృఢ సంకల్పం తీసుకుంది జిజియామాత. జిజియామాత ఒక సంకల్పం చేసిందంటే మరి ఆ సంకల్పము అనేది సిద్ధించేంత వరకు ఆమె విశ్రమించేది కాదు. అలాంటి గొప్ప పట్టుదల ఉన్నటువంటి మహామాత జిజియామాత. ఈరోజు మనం చూస్తుంటాం, రాత్రిపూట బాత్రూమ్కి వెళ్తుంటే పిల్లలకు చెప్తుంటాం, నాయన లైట్ వేసుకొని పో చీకటి ఉంటుందని. ఇలా పిరికి మంది నూరిపోస్తే ఛత్రపతి శివాజీలు ఎలా తయారవుతారు? కాబట్టి పిల్లలకు చిన్నప్పటి ధైర్య సాహసాలను నూరిపోయాలి. అద్భుతమైనటువంటి వీరగాథలను, శౌర్యగాథలను, పరాక్రమ గాథలను వారికి వినిపించాలి. వారిలో వీరత్వాన్ని, శూరత్వాన్ని నూరిపోయాలి. ఈ దేశం కోసం, ధర్మం కోసం మరి ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండేలా తయారు చేయాలి. మనం ఒక మాట వింటూ ఉంటాం, అహింస పరమో ధర్మ అని. అంతవరకు మనకు చెప్తారు. మన చరిత్ర అంతా వక్రీకరించబడింది. అహింస పరమో ధర్మ అని మాత్రమే చెప్తారు. అంటే అన్ని ధర్మాల కన్నా అహింస పరమధర్మం అని తర్వాత వాక్యం మనకు చెప్పరు. అలాంటి ధర్మానికి భంగం వాటిల్లినప్పుడు ఎంతటి హింస చేసినా తప్పు లేదు అనేటువంటిది తర్వాత వాక్యం. ఆ వాక్యాన్ని కట్ చేశారు చరిత్రలో మనకు. అందుకే అహింస అహింస అంటూ ఈ రకంగా జాతి మొత్తం నిర్వీర్యమైపోయింది. ఈ తరుణంలో జిజియామాత సంకల్పానికి ప్రతిరూపంగా ఈ దేశ సంస్కృతిని కాపాడడానికి, ఈ దేశ ధర్మాన్ని కాపాడడానికి ఒక మహావీరుడు తయారయ్యాడు. అతనే ఛత్రపతి శివాజీ. శివాజీ బాల్యం నుంచి తానాజీ అనేటువంటి వాడు అతనికి ఆప్తమిత్రుడిగా ఉండేవాడు. వాళ్ళు పసితనంలో
ఆటలాడుతూ ఆటలాడుతూ పాటలు పాడుతూ మొత్తం కూడా ఈ దేశం గురించి ఆలోచించేవారు. పస్తనంలోనే యుద్ధ విద్యలను గుర్రపు స్వారీని, రాజనీతిని అణువణువున రంగరించుకున్నారు. ఈ దేశం, ఈ ధర్మం ఇవే ప్రాణంగా ఊపిరిగా ఎదిగారు. దేశానికి ధర్మానికి వాటిలో నష్టాన్ని చూసి హృదయాలు తల్లడిల్లిపోయి ఆ తల్లడిన హృదయం అనేటువంటిది ఆవేదనగా మారి, ఆవేదన ఆక్రోశంగా మారి, ఆ ఆక్రోశం అనేది ఒక గొప్ప మహాసంకల్పానికి తెరదీసింది. శివాజీ, తానాజీ బాల్యం నుంచి ఒకే దగ్గర ఆడుకునేవారు. వారి ఆటలు ఏం ఆడుకునేవారు? ఒక టీం మొఘలుగా యాక్ట్ చేసేవారు, ఇంకో టీం మరాఠా యోధులుగా యాక్ట్ చేసేవారు. ఆ మొఘలులను ఏ రకంగా వాళ్ళ ఎత్తులను జిత్తు చేయాలి, నా దేశాన్ని ధర్మాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి అనేటువంటి వ్యూహాలు పడుతూ అలాంటి ఆటలు ఆడుకున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఏం జరుగుతుంది ఇక్కడ? పసితనంలోనే ఈ దేశం గురించి, ధర్మం గురించి ఆలోచన బీజాలను మాత జిజియా మాత వేసింది. అందుకే ఈరోజు ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ పిల్లలకు చెప్పాల్సింది, ఒరేయ్ నీవు ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకొచ్చి గొప్ప చదువులు చదివి ఎంతో డబ్బులు సంపాదించుకోవాలరా, ఎవడేమైపోతే మనకేంటి, మనం బాగుండాలనేటువంటి ధోరణి కాదు. ఈరోజు మన దేశంలో జరిగిన అకృత్యాలకు మొత్తం కారణము ఇలాంటి విలువలు అనేటువంటివి మనం నేర్పించకపోవడం కాదా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం మిత్రులారా. మరి ఈ రకంగా శివాజీ, తానాజీ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఛత్రపతి శివాజీ స్వరాజ్యాన్ని స్థాపించి దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది స్వదేశీ యోధులకు ప్రేరణనిచ్చారు. ఎంతోమంది ప్రజలకి ఛత్రపతి శివాజీ అంటే సాక్షాత్తు దైవ స్వరూపుడయ్యారు. వారి యొక్క భావజాలం భారతదేశం మొత్తం కూడా విస్తరించడం మొదలుపెట్టింది. ఎక్కడ స్వదేశీ రాజులకు విదేశీల వల్ల మొప్పు పుంచున్నా శివాజీ అక్కడికి వెళ్ళి వారికి సహాయంగా నిలిచేవాడు. ఇలా శివాజీ ఒక స్ఫూర్తి ప్రదాతగా భారతదేశం మొత్తం ఒక మహా స్వాతంత్ర జ్వాలగా విస్తరించడం మొదలుపెట్టాడు. కుటిల యుక్తితో ఔరంగజేబ్ ఢిల్లీకి సంధి అనే పేరుతో పిలిచి శివాజీని నిర్బంధిస్తాడు. అక్కడ కూడా తన ఆత్మీయ మిత్రుడైనటువంటి తానాజీ మాల్సురే ఉన్నాడు. శివాజీ ఎక్కడుంటే శివాజీ నీడగా తానాజీ ఉండేటువంటి వాడు. శివాజీకి కుడి భుజంలా నిలిచాడు తానాజీ మాల్సురే. మరి ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధంలో విధిలేని పరిస్థితుల్లో పురందర్ సంధి చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఛత్రపతి శివాజీ 13 కోటలను మొఘళ్ళకు అప్పగించాడు. ఆ 13 కోటల్లో శివాజీ పెరిగినటువంటి గోండ్వానా కోట కూడా ఉంది. ఒకరోజు జిజియా మాత ఉదయం పూట అలా తను ఉన్నటువంటి లాల్ మహల్ నుంచి అలా బయటికి చూసింది. ప్రశాంతమైన గాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఒక్కసారిగా ఆమె చూపులు గోండ్వానా కోటపై పడ్డాయి. గోండ్వానా కోట అనేది కేవలం అదొక రాతి కట్టడం కాదు, తన బిడ్డ ఛత్రపతి శివాజీని తీర్చిదిద్దినటువంటి ప్రదేశం. గోండ్వానా కోట తనకెన్నో మధురమైనటువంటి జ్ఞాపకాల చిహ్నం. అలాంటి గోండ్వానా కోటపై పురందర్ సంధిలో భాగంగా మొఘలుల యొక్క పతాకం రెపరెపలాడుతున్నది. ఆమె మనసు ద్రవించిపోయింది. వెంటనే ఒక సైనికుని పిలిచి ఛత్రపతి శివాజీని రమ్మనండి అని చెప్పి కబురంపింది. తల్లి యొక్క కబురు అందుకున్నటువంటి ఛత్రపతి శివాజీ హుటాహుటిన లాల్ మహల్కు చేరుకున్నాడు రాయగఢ్ నుండి. ఎందుకు అమ్మ రమ్మందో అతనికి అర్థం కాలేదు. ఇంత హుటాహుటిన ఎందుకు రమ్మంది అమ్మ, తక్షణమే రమ్మని చెప్పింది ఎందుకు అని ఆలోచించసాగాడు శివాజీ. వచ్చాడు, అమ్మకు పాదాభివందనం చేశాడు. అమ్మా, మీ ఆరోగ్యం బాగుంది కదా అడిగాడు. నాయన, నా ఆరోగ్యం చాలా బాగుంది నాయన, కానీ మనసే బాగోలేదు అంది. ఏమైందమ్మా, నా వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా? నేను నా రాజ్యధర్మాన్ని సక్రమంగానే నిర్వర్తిస్తున్నాను కదా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే పరిపాలిస్తున్నాను కదమ్మా, ప్రజలు నా కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నాను కదమ్మా, ఎక్కడైనా ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నానా? నా శౌర్యంలో కానీ, ప్రతాపంలో కానీ, రాజనీతిలో కానీ ఏమైనా తేడా వచ్చిందామా? ఇతర మతాలను గౌరవించడంలో కానీ, ఇలాంటి ఏ విషయంలో కానీ, నువ్వు చెప్పిన ఏ విషయంలో కానీ ఏమైనా తేడా వచ్చిందమ్మా? ఏమైనా ఇబ్బంది కలిగిందా తల్లి? ఆదేశించండి అమ్మా అని శివాజీ తల్లిని అడిగాడు. నాయన, నీవు చిన్నప్పుడు పుట్టి పెరిగినటువంటి నీ బాల్యానికి
ఈరోజు నీవు ఈ ఈ ఈ రకంగా రూపొందించబడడానికి కారణమైనటువంటి అద్భుతమైన ప్రదేశం, అద్భుతమైన జ్ఞాపకాల యొక్క చిహ్నం ఆ గోండ్వానా కోటపై మొఘలుల యొక్క పతాకం ఎగురుతుంది నాయన. అది నాకు నచ్చలేదు. గోండ్వానా కోట మన వశం కావాలి, అది తక్షణమే జరగాలి, అది నా సంకల్పం అని చెప్పింది. వెంటనే శివాజీ దిగులు పడిపోయాడు. కారణం, అప్పుడు మహారాష్ట్రలో మొత్తం కూడా కరువు కాటకాలు, ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. అమ్మా, నేను ప్రజల్ని నా కన్నబిడ్డల్లా చూసుకుంటున్నానమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరువు కాటకాలు విలయతాండవం చేస్తున్నాయి, ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు యుద్ధం తలపెడితే ప్రజలకు చాలా నష్టం జరుగుతుందమ్మా, ఆర్థికంగా ఇంకా కుదేలైపోతాము అంటాడు. జిజియామాత ఒక సంకల్పం చేసిందంటే ఆ సంకల్పం నెరవేరే వరకు కూడా ఆమె విశ్రమించదు. అలాంటి గొప్ప దేశాలు కాబట్టే ఒక ఛత్రపతి శివాజీ తయారయ్యాడు. నాయన, నీ ఇష్టం, నీవేం చేస్తావో. ఆ కోట మన వశమయ్యే వరకు, దానిపై కాషాయ ధ్వజం ఎగిరే వరకు నేను నా కాళ్ళకు చెప్పులు ధరించను అని చెప్పేసి జిజియామాత ప్రతిజ్ఞ చేసింది. శివాజీ అమ్మ ఆజ్ఞ అంటే ఆయనకు శిలాశాసనం. ఆ అమ్మ ఎప్పుడు చెప్పినా తన స్వార్థం కోసం చెప్పదు, ధర్మం కోసం చెప్తుంది, సమాజం కోసం చెప్తుంది. ఈ సమాజం కోసం మనం సమిధనైనా పర్వాలేదు, అలా కావాల్సిందే అని చెప్పినటువంటి గొప్ప మాత. తల్లి ఆజ్ఞను ధిక్కరించలేక వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. మరో 2 రోజుల్లో తానాజీ తన యొక్క కుమారుడి వివాహం పెట్టుకున్నాడు. ఆ వివాహ ఏర్పాట్లో తీరిక లేకుండా ఉన్నాడు. అత్యవసర సమావేశం అనే వార్త విని వెంటనే హుటాహుటిన బయలుదేరి సమావేశానికి హాజరవుతాడు తానాజీ. అక్కడ సమావేశంలో ఛత్రపతి శివాజీ చెప్తాడు, వెంటనే మనం గోండ్వానా కోటను ఆక్రమించుకోవాలి అని. గోండ్వానా కోట చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. అది పూణేకు సమీపంలో ఉంటుంది. అత్యంత బలిష్టమైనటువంటి దుర్గము. చాలా ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి ఈ గోండ్వానా కోట ఎవరి ఆధీనంలో ఉంటుందో పూనా మొత్తం కూడా వారి ఆధీనంలోకి వచ్చేస్తుంది. మరి వెంటనే తానాజీ అంటాడు, ప్రభు, నేను బయలుదేరుతాను, ఆ కోటను ఆక్రమించడానికి అనుజ్ఞ ఇవ్వండి అంటాడు. వెంటనే శివాజీ అంటాడు, తానాజీ, నీ కుమారుడి వివాహం పెట్టుకున్నావయ్యా, నీ కుమారుడి వివాహం చక్కగా నిర్వహించు, నేను వెళ్తాను అంటాడు. ప్రభు, నేను సేవకులుండగా మీరు ప్రభు ఎలా వెళ్తారు? దయచేసి నాకు అనుమతించండి అని వేడుకుంటాడు తానాజీ. శివాజీ అంటాడు, ఇది నా ఆజ్ఞ, నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు మిత్రమా అంటాడు. తానాజీకి ఏం చేయాలో పాల్పోలేదు. వెంటనే లాల్ మహల్కు వెళ్ళి అమ్మ జిజియామాత యొక్క పాదాలపై పడి, తల్లి, చిన్నప్పటి నుంచి శివాజీని నన్ను నువ్వు ఒకేలా పెంచావమ్మా. ఒక బిడ్డ స్వరాజ్యం అనేటువంటి నీ కళను నెరవేర్చాడు, మరి ఇంకో బిడ్డ అయినటువంటి నేను కనీసము నీ కాళ్ళకు చెప్పులు తొడిగేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించమ్మా అని చెప్పి కళ్ళనీళ్ళ పర్యంతమై అమ్మను వేడుకుంటాడు. అమ్మా, మీరు శివాజీని ఆదేశించండి, నాకు అవకాశం ఇవ్వమని, నేను వెళ్తాను తల్లి మీ స్వప్నాన్ని సాకారం చేయడానికి, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి అమ్మా, శివాజీని ఆదేశించండి అని చెప్పేసి తానాజీ కళ్ళనీళ్ళ పర్యంతమైతే వెంటనే అమ్మ మనసు వెన్న కదా కరిగిపోయింది. నాయనా, నీ యొక్క దేశభక్తి, నీ యొక్క ధర్మనిరతి నాకు తెలుసు నాయన, కానీ నీ కుమారుడి వివాహం ఉంది కదా నాయన, నీ కుమారుడి వివాహాన్ని చక్కగా నిర్వహించు అని చెప్పింది. లేదమ్మా, మీరు నాకు విషయంలో ఖచ్చితంగా అనుమతినివ్వాల్సిందే అంటూ ఆమె పాదాలపై పడి బోర్ను విలిపించసాగాడు. జిజియామాత గుండె కరిగిపోయి సరే నాయన అలాగే అని చెప్పింది. తానాజీకి తెలుసు, శివాజీ ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఎవరు చెప్పినా మార్చుకోడు, అమ్మ జిజియామాత చెప్తే మాత్రమే వింటాడు అని. అందుకే జిజియామాతను వేడుకున్నాడు. శివాజీ యొక్క అనుమతి లభించింది. మర్నాడే కోటను ఆక్రమించుకోవడానికి సన్నాహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి తన సైన్యానికి ఆదేశించాడు తానాజీ. మరి ఈ యొక్క గోండ్వానా కోట అనేది పూణేకు అతి సమీపంలో అత్యంత ఎత్తైన కొండ మీద ఉంటుంది. చుట్టూ కూడా సైనికులు ప్రవేశించడానికి వీలుంటుంది, కానీ పశ్చిమం వైపున
చాలా కష్టమైనటువంటి వాలుగా ఉండేటువంటి కొండ ఉంటుంది. అందుకు ఆ భాగంలో మాత్రమే మొఘల్ సైనికులు లేరు. మిగతా కోట చుట్టూ కూడా బలిష్టమైనటువంటి సైనిక ఏర్పాట్లు ఉన్నాయి. ఈ గోండాను కోటను ఇంతవరకు జయించిన వాళ్ళు లేడు. ఎవడైనా ఆ కోట మీదకి యుద్ధానికి వెళ్ళాడంటే అది వాని మృత్యువే. ఆ యుద్ధంలో మరణించిన వాడే తప్ప గెలిచి నెగ్గినటువంటి వీరుడు లేడు, విజేత లేడు. అందుకే గోండ్వానా కోట అంత విశిష్టమైనది. అది మొఘలుల యొక్క ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచింది. శౌర్య ప్రతాపాలకు అది మరాఠాల యొక్క ఆత్మాభిమానానికి ప్రతీక. అందుకే జిజియామాత దృష్టి ఆ కోటపై పడింది. మరి తానాజీ 1000 మంది సైనికులను తీసుకొని బయలుదేరాడు. ఆ కోటకు 5000 మంది మొఘల్ సైనికులు నిత్యం పహారా కాస్తూ ఉంటారు. తానాజీ తన దగ్గర ఉన్నటువంటి ఉడుమును తీసుకొని వెళ్ళాడు. ఆ ఉడుము శివాజీకి ఎంతో ఇష్టమైంది. ఎన్నో యుద్ధాల్లో ఆ ఉడుము అనేది తనకు విజయాలను తెచ్చిపెట్టింది. రాజ్య భక్తితో ఉన్నటువంటిది ఆ ఉడుము. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం ఎలా జీవించాయని చెప్పడానికి ఈ యొక్క ఉడుము యొక్క కథ ఒక నిదర్శనం. మరి తానాజీ యొక్క బెంగాలీ మానిటర్ లిజర్డ్ అంటే ఆ ఉడుమును తీసుకొని వెళ్ళాడు. ఉడుము ఒకసారి పట్టుకుందంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టదు. ఉడుమును ఒక్కసారిగా పైభాగానికి పాకే రకంగా ఆదేశించాడు. జంతువులకు మనకంటే కూడా ప్రమాదాలను పసిగట్టే శక్తి అధికంగా ఉంటుంది. మనకంటే ముందుగా అవి పసిగడతాయి. మరి ఆ ఉడుము ఆ ప్రమాదాన్ని పసిగట్టింది. తానాజీకి రాబోయే ప్రమాదాన్ని పసిగట్టిందా లేదా సైన్యానికి కొన్ని ప్రమాదం ఉందా తెలియదు. ఒక్కసారిగా మొరాయించింది. వెంటనే తానాజీ కఠినంగా ఏమైంది పద అని ఆదేశించాడు. స్వామి భక్తి పరాయంతో కూడినటువంటి ఆ ఉడుము ఎగబాకడం మొదలుపెట్టింది. కోట యొక్క ఎగువ భాగానికి వెళ్ళింది. మరి తానాజీ 300 మంది సైనికులను ఆ ఉడుము కట్టినటువంటి తాడును పాక్కుంటూ కోట పైభాగానికి వెళ్ళాలని వ్యూహాన్ని పన్నాడు. కింద ఉన్నటువంటి 700 మంది సైనికులు కోట యొక్క తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాలని ఆదేశించాడు. నాయకుడు ఎప్పుడైనా ముందుండి నడిపిస్తాడు. తానాజీ మొదట పైకి ఎగబాకడం మొదలుపెట్టాడు. నిశ్శబ్దంగా కోట పైభాగానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా జై భవానీ వీర శివాజీ అంటూ మొఘలు సైనికులపై విరుచుకుపడ్డారు తానాజీ యొక్క మిత్రులు. ఎక్కడ చూసినా హరహర మహాదేవ శంభో శంకర జై భవానీ వీర శివాజీ అనేటువంటి యుద్ధ నినాదాలు దిక్కులు పిక్కటిల్తున్నాయి. అంతలో మొఘలు సైన్యం అప్రమత్తమైంది. పైకి వచ్చేటువంటి వాళ్ళను అడ్డుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. వెంటనే తానాజీ అన్నాడు, మిత్రులారా, మరాఠా యోధుల యొక్క శౌర్య ప్రతాపాలను మొఘళ్లకు చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. మన ప్రభువు ఛత్రపతి శివాజీ యొక్క రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, మన దేశం కోసం, ధర్మం కోసం మనము ఈ యుద్ధంలో గెలిచి తీరాల్సిందే అని చెప్పేసి సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క వీర శివాజీ అయి విజృంభించడం మొదలుపెట్టారు. ఒక్క శివాజీని తట్టుకోవడమే ఔరంగజేబ్ కష్టమైంది. అలాంటి ఈ మొఘలు సైనికులు ఎంత. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ యొక్క గోండ్వానా కోటకు ఇన్ఛార్జిగా ఉదయబాన్ రాథోడ్ అనేటువంటి ఒక రాజపుత్ర రాజున్నాడు. మిత్రులారా, మన భారతదేశం విదేశీయుల హస్తగతమైందంటే దానికి కారణం స్వదేశీయులు వారికి సహాయం చేయడమే, ఇలాంటి కుట్రల్లో వాళ్లకు ఆపన్న హస్తం అందించడమే. అలాంటి దుర్మార్గుల వల్ల దేశం అనేది ఎన్నో వందల సంవత్సరాలు వెనక్కి పడిపోయింది చరిత్రలో. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ ఉదయబాన్ రాథోడ్ మొఘలుల యొక్క మోచేతిని లాగేటువంటి వీధి కుక్క. దేశభక్తి, ధర్మం అనేటువంటి భావాలు ఏ కోశాన లేవు. అణువణువున స్వార్థం, తనకు అధికార దాహం, ధనదాహం. దానికోసం మొఘలుల వంచన చేరాడు. మరి ఒక్కొక్క మొఘలు సైనికుడు వస్తూ ఉంటే కాల యముడిలా విజృంభిస్తున్నటువంటి తానాజీ సైన్యాన్ని చూసి వాళ్ళ గుండెలు అవిసిపోయాయి. ఒక్కో మరాఠా వీడు 15 మంది మొఘల్ సైనికులతో యుద్ధం చేయడం కొనసాగించారు. తానాజీ ముందుండి జై భవానీ వీర శివాజీ అంటూ ఉత్సాహంగా గీతాలు పాడుతూ సైనికులను ఉత్సాహపరుస్తూ తను వీర భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు.
సైన్యంలో శివాజీ ఎంత గొప్ప వీరుడు ఎవరైనా ఉన్నారంటే అది తానాజీ. మరి అలాంటి తానాజీ దాటికి మొఘల్ సైనికులు తట్టుకోలేకపోతున్నారు. ఈలోగా కింద సైనికులు కోట ద్వారాలు బద్దలు కొడుతూ ఉన్నారు. తన సైనికులకి, మిత్రులారా, మన వారు వచ్చే వరకు సమయం పడుతుంది, అంతవరకు మనం ఆగకూడదు, వారు మనపై దాడి చేయడం ఏంటి, మనమే వారిపై దాడి చేయాలని చెప్పేసి తన యొక్క సైన్యాన్ని ప్రేరేపించాడు. మరి తానాజీ చేతిలో ఉన్నటువంటి కత్తి ఎక్కడ ఏ సైనికుల శిరం ఎప్పుడు దిగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొఘల్ సైనికుడు తానాజీ యొక్క ఉగ్ర రూపాన్ని చూసి గడగడలాడిపోయారు. ఈ రకంగా తానాజీ యుద్ధంలో విజృంభించాడు. ఎక్కడ చూసినా అదిగో తానాజీ, ఇదిగో తానాజీ, పారిపోండి పారిపోండి అనేటువంటి భయం మొఘల్ సైనికుల్లో వెంటాడుతూ వాళ్ళు ఆహాకారాలు చేయసాగారు. పరిస్థితిని గమనించిన కోట ఇన్ఛార్జ్ ఉదయభాన్ రాథోడ్ అధర్మ యుద్ధంలో తన కత్తితో తానాజీకి వెనుపు వైపు నుండి వెన్నులో పోటుపడిచాడు. అయినా తానాజీ భయపడలేదు, తగ్గలేదు. తన కంఠంలో శ్వాస ఉన్నంత వరకు, తన యొక్క శరీరంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఈ స్వరాజ్యం కోసం నేను పోరాటం చెయ్యాల్సిందే అంటూ గర్జిస్తూ, సింహంలా గర్జిస్తూ శత్రు మూకపై దిగాడు. చండ ప్రచండంగా ఒక్కసారిగా మరాఠా సైనికులు సర్దార్ అంటూ విశ్వరూపం చూపించారు. ఇలా కింద ఉన్నటువంటి సైనికులు కోట తలుపులు బద్దలు కొట్టారు. మొఘలాయి సైనికులను చెత్తుగా ఊచకోత కోశారు. అలా తానాజీ, ప్రభు, నేను నా మాతృభూమి కోసం రుణాన్ని తీర్చుకుంటున్నాను ప్రభు, నన్ను మన్నించండి. నేను మీతో కడవరకు ఈ స్వరాజ్య ఉద్యమంలో, ఈ ధర్మస్థాపనలో ఉండాలనుకున్నాను, కానీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నన్ను మన్నించండి ప్రభు అని శివాజీకి మనసులో క్షమాపణ చెప్పుకున్నాడు. ఒళ్ళంతా కత్తిపోట్లే, రక్తం వరదలై ప్రవహిస్తుంది. ఒంట్లో ఉన్న శక్తులంతా కూడా తీసుకొని తానాజీ మొఘలు సైనికులను చిత్తుగా సంహరించడం మొదలుపెట్టాడు. ఇలా చివరికి జై భవానీ వీర శివాజీ అంటూ కుప్పకూలిపోయాడు. కోటంతా మరాఠాల వశమైంది. కోటపై కాషాయ ధ్వజం ఎగిరింది. అది చూసిన తానాజీ, అమ్మా జిజియామాత, ఈ బిడ్డ నీ సంకల్పాన్ని నెరవేర్చాడు తల్లి, నీ బిడ్డనై జన్మించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ప్రభు శివాజీ, నన్ను మన్నించండి ప్రభు, నాకు సెలవు ఇయ్యండి అని ఈ రకంగా వాళ్ళకు మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేలమాతను ముద్దాడి, అమ్మా నన్ను నీ ఒడిలోకి తీసుకో అంటూ ఆ కాషాయ ధ్వజాన్ని సంతృప్తిగా చూసి తుది శ్వాస విడిచాడు. ఇలా యుద్ధంలో జయించినటువంటి మరాఠా యోధులు తానాజీని వెన్నుపోటు పొడిచి అధర్మ యుద్ధం చేసి అతన్ని మరణానికి కారకుడైనటువంటి ఉదయభాన్ రాథోడ్ కోసం వెదకడం మొదలుపెట్టారు. ఉదయభాన్ రాథోడ్ పిర్రికి పందల పారిపోతూ కనిపించాడు. వెంటనే సైన్యంలో ఉన్నటువంటి సేలార్ మామ ఆ ఉదయభాన్ రాథోడ్ను వెంబడించి చిత్రవధ చేసి తానాజీ మరణానికి కారణమైనటువంటి ఉదయభాన్ రాథోడ్ను ముక్కలుగా నరికి చంపాడు. తర్వాత అందరూ కూడా రాయ్గఢ్ కోటకు బయలుదేరారు. ఆ విజయ దుందుబులు విని ఛత్రపతి శివాజీ మనసు ఉప్పొంగిపోయింది. కోటపై కాషాయ ధ్వజం చూచి అమ్మ జిజియామాత ఎంతో ఆనందించింది. నా బిడ్డ సాధించాడు, అవును నా బిడ్డ తానాజీ అని ఆమె హృదయం గర్వంతో ఉప్పొంగింది. మరాఠా సైనికులు విజయాన్ని సాధించినప్పటికీ వాళ్ళ మనసుల్లో ఆనందం లేదు, వాళ్ళ కళ్ళు దీనంగా ఉన్నాయి. అందరూ వచ్చారు. ఛత్రపతి శివాజీ తన సామ్రాట్ అనే విషయం మర్చిపోయి, ఎక్కడ నా మిత్రుడు తానాజీ, ఇంతటి మహావిజయాన్ని సాధించి తెచ్చిన నా మిత్రుడు ఎక్కడా, ఆ సింహం ఎక్కడా, నేను తనను వెంటనే చూడాలి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు.
సైనికులందరూ కన్నీరు కారుస్తూ నిలబడ్డారు. ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. ఎక్కడ నా తానాజీ అని గద్దించి అడిగాడు. ఎవరి నోట్లోకెళ్ళి నోటి మాట రాలేదు. హృదయం మూగపోయింది. కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి. ఏమైంది నాకు చెప్పండి అని చెప్పి శివాజీ ఆక్రోశంతో, ప్రభువుగా ఆజ్ఞాపిస్తున్నాను, ఎక్కడ నా తానాజీ, నా ప్రియమిత్రుడు ఎక్కడా? ఈ స్వరాజ్యానికి అఖండ విజయాలను తీసుకొచ్చిన వీరుడు, ఈ స్వరాజ్య సంస్థాపనకి అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఎక్కడ నా తానాజీ, ప్రభువుగా మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను చెప్పండి అన్నాడు. వెంటనే సైనికులు చెప్పారు. ఛత్రపతి శివాజీ తను సామ్రాట్టును అనే విషయం కూడా మర్చిపోయి తానాజీపై పడి బోరున విలపించాడు. తానాజీ, ఎంత పని చేసావు తానాజీ, ఈ స్వరాజ్య స్థాపనలో తుది శ్వాస వరకు నాతో పాటు ఉంటానని మాటిచ్చావే, ఎంత మోసం చేసి ఇలా మధ్యలోనే వెళ్ళిపోతావా తానాజీ, అయ్యో మిత్రమా అంటూ తన మీద పడి బోరున విలపించాడు. తమ అనుంగు సామ్రాట్ ఛత్రపతి శివాజీ కళ్ళలో కన్నీరు చూసి మరాఠా యోధుల యొక్క గుండె చెరువైంది. మరాఠా ప్రజల యొక్క హృదయాలు ఆవేదనతో బరివెక్కాయి. అలా దుఃఖిస్తూ శివాజీ అన్నాడు, గడ్ ఆలా మగర్ సింహ గేలా రే అన్నాడు. అంటే కోట వచ్చింది కానీ నా సింహం పోయిందిరా అని. అందుకే ఈ గోండ్వానా కోటకు సింహం అని తను ముద్దుగా పిలుచుకునేటువంటి తానాజీ పేరు మీదుగా సింహగఢ్ అని పేరు పెట్టారు ఛత్రపతి శివాజీ. ఇలా మిత్రులారా, మన భారతదేశ చరిత్రలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఈ దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. వారి పేర్లు మనం చరిత్రలో చూడకపోవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ ఎక్కడో వెతికితే ఎక్కడో మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి శౌర్య గాథలను, వారి యొక్క పరాక్రమ గాథలను మన యువతరానికి అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. స్వాభిమాన భారతాన్ని నిర్మించాల్సినటువంటి మహాయజ్ఞంలో మనం కూడా భాగస్వాములం కావాలి. ధన్యవాదాలు.